హరీష్ రావు ఆయనకు సంబంధించిన పెయిడ్ బ్యాచ్ తోటి ఈ అన్నపూర్ణ రిజర్వాయర్ దగ్గర నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ దాకా ఏదో పాదయాత్ర చేపిస్తా అని చెప్పేసి ఏదో పోస్టర్ తయారు చేయించారు. అక్కడ కొంతమంది పేటిఎం బ్యాచ్ ఉంటుంది, అట్లా మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎందుకు మరి నిజంగా వెనకాల కనబడుతున్న పోస్టర్ చూడురి, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే, కాబోయే మాజీ ఎమ్మెల్యే ఏదో పోస్టర్ తయారు చేయించాడు. ఏంది, అన్నపూర్ణ రిజర్వాయర్ అల్లీపూర్ నుంచి అంటే రంగనాయక సాగర్ సిద్దిపేట వరకట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు రైతుల పాదయాత్ర. వాళ్ళంతా ఇదొకటి మర్చిపోయి, రైతులను మర్చిపోయి కార్యకర్తలు మాత్రమే ఉంటారు. బాలకసుమ్ అని చెప్పినట్టు మనం ఏ కార్యక్రమం చేసినా 4-5 రైతులు మాత్రమే ఉంటారు, మిగతా అంతా మన కార్యకర్తలే ఉంటారు, రైతులు ఎందుకు వస్తలేరు అని చెప్పేసి మిలిటెంట్ యాక్టివిటీలు చేయాలని బాలకసుమ్ అని చెప్పింది యాదుకుంది కదా. సో అంతకంటే పెద్ద మిలిటెంట్ని సో సిద్దిపేటలో అట రంగనాయక సాగర్ దగ్గర నుంచి అంటే అన్నపూర్ణ రిజర్వాయర్ దగ్గర నుంచి రంగనాయక సాగర్ దాకా పాదయాత్ర చేపిస్తారట. ముందుగా ఆడ అన్నపూర్ణ రిజర్వాయర్ దగ్గర ఈయన ఎలగబెట్టిన అదేంది ఏమి ఎలగబెట్టిన ఒకసారి చూపిస్తా. ఇగో ఇవంతా ఈయనట ఏదో ఎలగబెట్టిందట. ఆడ ఇంతవరకు అన్నపూర్ణ రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన వాళ్ళకి ఇంతవరకు రూపాయి ఇయ్యాలి, చక్కగా దిక్కు లేదు, దివాణ లేదు, వాళ్ళకి సరైన నష్టపరిహారాలు ఇవ్వలేదు. అండ్ అక్కడ భూములు కోల్పోయిన రైతులకు కూడా పక్కపండి ఇంకా ఎకరం ఉంటే కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. సో కనీసం 500 మీటర్లు, ఒక 100 మీటర్లు కూడా కాలువలు తీయక 100 ఎకరాలు ఎండిపోతున్నటువంటి సంఘటనలు సిద్దిపేట జిల్లా చిన్నకోటూరు మండలంలో ఇంకా కూడా ఉన్నాయి. నువ్వు నీ దగ్గరనే దిక్కు లేదు, నీ దగ్గర చక్కగా చూసుకో, కింద చూసుకో అని చెప్పేసి నిన్న ఎవరో కాంగ్రెస్ లీడర్ కూడా ఏదో చెప్పినట్టున్నాడు. ఒకసారి వీడియో ఉన్నారు. నీళ్ళు ఇస్తాం, పైసలు ఇస్తాం, బ్యాగ్ ఇస్తామని అన్ని ఇస్తామన్నారట. మీకు మొత్తం చూపెట్టాల్సిన అవసరం లేదనుకుంటా. మట్టి పని చేసుకుంటూ గడపర పట్టుకుని మట్టి పని చేసుకుంటుంటే పోయి భుజాల మీద చేసి గడపర అందుకుంటే అయ్యో సార్ ఇది మట్టి పని అంటే ఏం కాదురా బాబు నేను మట్టి పని చేసుకుని అన్నాడట. వెనకసి కిల్లు కావాలా సార్ అని కాలు పట్టుకుంటే నూకేసాడట. ఇది సిద్దిపేట నియోజకవర్గంలో అసలైన పరిస్థితి, ఇది నిజం, ఇది వాస్తవం. సిద్దిపేటలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. ఇక నువ్వు సిద్దిపేట మొత్తం వెలుగబెట్టినా ఉద్ధరించినా అని రాష్ట్రాన్ని అంతా ఉద్ధరిస్తా అని ఏదో ప్రాజెక్టుల పొంట పాదయాత్రను మొదలు పెడుతున్నట్టు నువ్వు నీ బామ్మరిది. నేను నిన్ననే చెప్పిన పాదయాత్ర మొదలు పెట్టేది ఉంటే కేటీ రామారావు ఏమో నేరెళ్ళ ఊర్లో మొదలు పెట్టాలి దమ్ము ధైర్యం ఉంటే, హరీష్ రావుకేమో దమ్ము ధైర్యం ఉంటే అయితే ఈ అల్లిపూర్లను ఒక చిన్నకూటర్ల అన్నపూర్ణ రిజర్వాయర్ మొదలు పెడతావా, లేకపోతే రంగనాయక సాగర్ కాడ మొదలు పెడతావా, లేకపోతే మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఉన్నటువంటి పునరావాస కాలనీలలో R&R కాలనీస్ గజ్జివెల్ల మొదలు పెడతావా దమ్ము ధైర్యం ఉంటే అని చెప్పేసి కూడా నా సవాల్ విసిరినాను. ఇక బుడబుడగాలు చిన్న చిన్న కార్యకర్తలు పాపం నా పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతుంది. ఏదో న్యూస్ పేరు వైడి న్యూస్ అని రాశారు, కానీ నా ఫోటో నా వీడియో పెట్టడానికి కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితికి వచ్చారు. బాబు మీకు ఏదో నన్నే తిడితే సార్ దగ్గర ఇంప్రెషన్ వస్తుందని చెప్పేసి అనుకుంటారేమో, మీరు ఎంత చెప్పుకోరు నా ఫోటో పెట్టురు, ఇక జర అట్లా ప్రమోషన్ అవుతుంది. సో ఏది ఏమైనా సిద్దిపేటలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవి. ఇక అక్కడ గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాను ఒకసారి. వారం రోజుల కాలైతే నీళ్ళు వస్తాయని చెప్పి అక్కడ రైతు అక్కడ బాధ్య సర్పంచ్ చెప్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలని పనిచేసినాం, హరీష్ రావుకి పనిచేసినాం, కేసీఆర్కి పనిచేసినాం, భూములు ఇచ్చినాం,
ఒక చెర్లకు ఏదో జాలంట ఆ జాలి నీళ్ళకు రావాలంటే కూడా పరిస్థితి తీసుకురాలేకపోయాడు హరీష్ రావు. ఇక నెత్తి మీదనే కుండ లెక్క వాళ్ళకు అన్నపురం రిజర్వాయర్ ఉంది, ఇటు పక్కకు రంగనాయక సాగర్ ఉంది. 2 ప్రాజెక్టుల మధ్యలో ఉన్న ఊర్లలోనే నీళ్లు దిక్కులు హరీష్ రావు. తెలంగాణ మొత్తం వారిస్తావు. 40 లక్షల ఎకరాలు నీళ్లు వారించినావు నువ్వు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ సిద్దిపేట జిల్లాలో మాట్లాడిపి రైతులతోటి. నువ్వు వాళ్ళ దగ్గర తిరుగు. పునరావాస కాలనీలలో 6.5 కాలనీలలో తిరుగు. వాళ్ళకు సరైన నష్టపరిహారాలు ఇచ్చినావా? భూములు కోల్పోయిన వాళ్ళకి, భూమి ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇచ్చినావా? చర్చకు సిద్ధమంటారు కదా అందరూ. సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా కాడ పెడతావా? ఎడబెడతావు చర్చ పెట్టు. మన ఏమంటారు ఇంట్లో గంజి మెతుకులకు గతి లేదు కానీ బయట ఏదో సంపంగం ముగిసాలకు సంపంగం ఉన్నట్టు ఏం లేదు. సిద్దిపేట అంతా డొల్లా. రాష్ట్రం అంతానేమో డోలు వాయించుకుంటావు, నీది నువ్వే డబ్బా కొట్టించుకుంటావు. అన్న వచ్చిండు, హరీష్ అన్న వచ్చిందని ఒక 10-20 మందికి ఐఫోన్లు కొనిచ్చినట్టు ఆయన ఆ ఐఫోన్లలో వీళ్ళు స్టార్టర్లు పెట్టిన పనికి వస్తుంది అంతే.